ఏ శుభకార్యానికైనా శుభారంభం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. మరి సుప్రీంకోర్టు 3 నెలలు గడువు ఇచ్చినా గానీ స్పీకర్ దానికి స్పందించలేదు. మరి ఏమంటారు మీరు ఈసారి? ఏమనేది ఉంది, స్పీకర్ చేతిలో నిర్ణయం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. స్పీకర్ తలుచుకుంటే అనర్హత వేటు వేయగలడు. ఎలక్షన్స్ కి వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రావాలి, లేకపోతే ఆయన ఇష్టం మీద ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీలో వీళ్ళు ఏర్పడినాక అది క్వశ్చనే లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనేది క్వశ్చనే లేదు. ఓకే, అయితే ఇప్పుడు మరి సుప్రీంకోర్టు మొన్న స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు మీ బర్త్డే న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, బయట లోపల అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం పవర్స్ లేదండి. సుప్రీంకోర్టు కి లెజిస్లేచర్ కి పవర్స్ లేదు. కాన్స్టిట్యూషన్ లో ఈ ప్రొవిజన్ లేదు. ఈ ఎమ్మెల్యే ఇటు దుంకిపోవచ్చు, ఒక గవర్నమెంట్ లోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ లోకి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఈ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు రాయనే లేదు. ఎందరో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి జంప్ అవుతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ జంప్ అవుతారు, అక్కడ వాళ్ళు అక్కడ. ఇది సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పోవడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు బీఆర్ఎస్ ని గెలిపించుకుందామని వెళ్ళి ఓటేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు చూడు, ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ నుంచి రూలింగ్ పార్టీ పోవడము. ఎందుకంటే ప్రజలకు మంచి సంక్షేమాలు చేయాలనుకునే పోయినాడు నాగేందర్. దాని తప్ప ఏముంది? వీళ్ళు కూడా అదే దాని మీద పోయారు, దాని తప్ప ఏం లేదు. అయితే మరి ఏమంటారు ఇప్పుడు? అంటే నిర్ణయం తీసుకోకుండా ఇట్లానే కంటిన్యూ అవ్వాలంటారా మీరు? నిర్ణయం ఎట్లయినా కాదు, కంటిన్యూ అవుతుంది. క్వశ్చనే లేదు. స్పీకర్ చేతిలో ఉంది లేదంటారు. అసలు ఎలక్షన్సే కావు. వీళ్ళు రాజీనామా ఇచ్చే ఛాన్స్ లేదు, ప్రసక్తే లేదు. రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ కాడు కూడా. ఎందుకంటే ఆయన చేతిలో కాదు. ఆయన ఇప్పుడు గవర్నమెంట్ సీఎం చెప్పాలి. సీఎం చెప్పిన తర్వాత పాస్ అయితే వీళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి తీసేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు. మొత్తానికి అంటే కరెక్ట్. మీరు మీ ఒపీనియన్ జెన్యూన్ గా చెప్పండి. కరెక్టేనా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో కూడా కరెక్టా? కరెక్టే, కాదని అంటలే. ఇప్పుడు ఆయనకు అవసరం పట్టింది, ప్రజలకు సంక్షేమం చేయాలనుకుంటున్నాడు, దానికైతే వెళ్ళిపోయిండు. దానివల్ల వీళ్ళ ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్ పార్టీకి పోయింది. దాంట్లో తప్పేం లేదు. వార్తలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు యాంటీగా ఉంటే ఈ గవర్నమెంట్ కేసులు పెడుతుంది, ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిర్రు అని కూడా నడుస్తుంది. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది, ఆస్తులు కాపాడుకుంటారు. ఏం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు ఏదో ఒకటి చేయాల్సింది కదా. గవర్నమెంట్ పక్కకు ఈయన వచ్చిండు, ఆయన ఆస్తులు కాపాడుకుంటానే అనుకుందాం, పోనీ వదిలేసేయండి. మొత్తానికి ఇది మీ ఒపీనియన్. కరెక్టే అంటారు, నాగేందర్ గారు చేసింది కరెక్టే అంటారు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదంటారు. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో లేదు. కాన్స్టిట్యూషన్ లో ఈయన జంప్ అయిన వాడిని ఏదైనా ప్రొవిజన్ ఉందా, అమెండ్మెంట్ ఉందా, వీళ్ళని తీసేయాలి, డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఏమైనా రాసుందా? లేదు. అలా పనులు చేయించుకోనికి వాళ్ళు వెళ్ళారు. డెవలప్మెంట్ గురించి వెళ్ళారు వాళ్ళు. కావాలని ఒక పొరపాటు ఏంటంటే నాగేందర్ గారు చిన్న పొరపాటు వేసారు. టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ బీఫామ్ తీసుకోరు. అది ఒక్కటే పొరపాటు. ఎంపీకి లేవడాడు ఆయన చేసింది ప్రజల గురించి వెళ్ళిండు. ఆయన ప్రజల దాని ఇప్పుడు బయట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే కేసు వేసి ఇప్పటి వరకు కోర్టు చెప్పిన తీర్పు అయితే మరి 31 అక్టోబర్ 31 3 నెలలు గడువు ఇచ్చింది. కోర్టు అధికారాన్ని ధిక్కరించినట్టే అవుతుంది. సుప్రీంకోర్టు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం స్పీకర్ గా తీసుకోవాలి 10 మందిది. ఎవరు డిస్క్వాలిఫై అవుతా అనర్హత పెట్టేస్తే 6 సంవత్సరాల దాకా ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఉండదు. ఏ ఎమ్మెల్యేకైనా ఉండదు డిస్క్వాలిఫై అయితే. ఇప్పుడు స్పీకర్ కి ఆర్డర్స్ కోర్టు ఏమి ఇచ్చింది? సుప్రీంకోర్టు గిట 3 డిసెంబర్ దాకా గడిపించింది ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి. ఆ నిర్ణయం స్పీకర్ తీసుకోవాలి. ఈ 10 మంది రాజీనామా చేస్తారా లేదా తర్వాత సంగతి అది. వీళ్ళు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. టీఆర్ఎస్ కి గెలిచి కరెక్ట్ వాస్తవమే. వీళ్ళు డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ లోకి పోయారు వీళ్ళు అంతే. సో మొత్తానికంటే డెవలప్మెంట్ కోసం అని మీరు అంటున్నారు. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే వెళ్ళారు అని చెప్పేసి బయట మొత్తం ప్రచారం అదే నడుస్తుంది కదా అండి. ఆస్తులు అందరికి అక్రమ ఆస్తులు అంటే అందరికి ఆస్తులు ఉన్నాయి. ఇవ్వని లేని కాదని చెప్పొద్దు మనం. ఆస్తులు అందరు సంపాదించుకోరు. ఎవరు అందరికి ఉన్నాయి ఆస్తులు. ఏదో చిన్న ఇష్యూలో డెవలప్మెంట్ గురించి దాని గురించి చంపేయండి నాగేందర్ అయితే. ఏంటంటే డెవలప్మెంట్ ఏం జరిగింది? ఇప్పుడు నాగేందర్ గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీలో ఏం డెవలప్మెంట్ చేశారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు అది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చూడాలి దృష్టి. ఆయన దృష్టి పెట్టాలి. అది నాగేందర్ గారు చేసిరు ఇంత గతంలో కాన్స్టిట్యూన్సీ లో మస్తు డెవలప్మెంట్ చేసిరు. మగర్ రేవంత్ రెడ్డి మెయిన్ చూడాలి. సానికుడైనా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మెయిన్ కంచుకోట. ఇది అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ అన్ని ఉన్న ఏరియా. ఇది మెయిన్ పాయింట్. సిటీలో మెయిన్ పాయింట్. ట్యాంక్ బండ్ ఉంది, నెక్లెస్ రోడ్ ఉంది, ఇటు అన్ని ఉన్నాయి. అది అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అన్ని ఉన్నాయి ఇక్కడనే. అది మెయిన్ మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది. మగర్ డెవలప్మెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మగర్ ఆయన సీఎం చూడాలి. ఇది
నాగేందర్ గారు మాక్సిమం ఆయన ప్రయత్నం చేస్తుండు డెవలప్మెంట్ చేయాలని చెప్పి. వీళ్ళు సీఎం అది దృష్టి పెట్టాలి దాని మీద. సో సరైన నిధులు కావచ్చు, సరైన ప్రోత్సాహం కావచ్చు, రిలీజ్ చేయాలి. నాగేందర్ కాన్స్టిట్యున్సీ మెయిన్ సిటీలో ఉన్నందుకు ఖైరతాబాద్ అంటే కంచుకోట, ఖైరతాబాద్ అంటే పెద్ద గణేశుడు మెయిన్, అన్ని సెక్రటరియట్ ఉంది, అన్ని ఉన్నాయి మెయిన్. ఈ ప్రజల నిర్ణయం అది, మనం చెప్పలేమండి. అది రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెరిగితే అంటే ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి అంటారు మగర్ రాకపోవచ్చు అని మేము అనుకుంటున్నాము. మేము రాకపోవచ్చు అనుకో, స్పీకర్ డిసిషన్ తీసుకుంటాడు. అది స్పీకర్ చేతిలో ఉంది, మనం ఏం చేయలేము దాన్ని. స్పీకర్ అంటే న్యూట్రల్ గా ఉండాలి. వన్స్ గెలిచిన తర్వాత స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు న్యూట్రల్ గా ఉండాలి ప్రతి పార్టీకి, అది స్పీకర్ న్యాయం. కాకపోతే ఒక విలేజ్ లలో సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ ఏంది న్యాయం అన్యాయం చెప్పాలి ఊర్లలో. అయితే విలేజ్ లలో వీడి అసెంబ్లీది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అది ఏది ఉన్నా ఆయన నిర్ణయం. అట్లా ఇచ్చిన కోర్టు ఇచ్చినా కూడా కంపల్సరీ స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ లో ఈ ప్రొవిజన్ లేదు, ఎవరిని డిస్క్వాలిఫై చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో జరిగింది. గోవాలో కాంగ్రెస్ బీజేపీకి వచ్చిన మెజారిటీ తక్కువ వస్తే కాంగ్రెస్ లో గుంజుకొని బీజేపీ వాళ్ళు ఆడ గవర్నమెంట్ ఫామ్ చేసారు. అట్లాంటప్పుడు కొన్న వాళ్ళ తప్పు కాదా? వీళ్ళని ఎందుకు తప్పు పడుతున్నారు మీరు? అవునా కదా? 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం జరిగింది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసు కూడా వేసినారు. సుప్రీంకోర్టు దాన్ని 3 నెలల్లోపు తేల్చాలి అని చెప్పేసి చివాట్లు కూడా పెట్టడం జరిగింది స్పీకర్ కి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరూ 10 మంది అయితే వేరే పార్టీలకు పోలేదు, ఇద్దరి వల్ల అయింది. ఆ ఇద్దరి మీద అనర్హత వేటు పడినా మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లు వచ్చినా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు ఉన్న రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు గ్యారెంటీ గెలుస్తారండి. అది అంటే వ్యక్తిత్వ పరంగా వ్యక్తికి ఓటేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటారు. స్థానికులకు ఉంటది, ఎట్లా స్థానికులకు గెలిచే ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు అధికార పార్టీది బలం కూడా ఉంటది కాబట్టి గ్యారెంటీ వాళ్ళే గెలుస్తారు. మా పార్టీలో గెలిచి అలా ఎలా వెళ్ళిపోతారు అనే వివరాలు. ఇంకోటి వెళ్ళింది కూడా వాళ్ళ అక్రమాస్తులు కాపాడుకోవడం వల్లనే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అవి ఇంటర్నల్ వార్తలు. ఒరిజినల్ గా అయింది మేము అభివృద్ధికి పోయినాము, మేము వేరే ఆపోజిషన్ ఉంటే మా ఏరియాకు డెవలప్మెంట్ నిధులు రావు, నిధులు అవన్నీ రావని రూలింగ్ తో సపోర్ట్ ఉంటే కొంచెం వాళ్ళ సహకారం ఉంటే ఏమైనా పనున్నా ఎన్నుకున్నందుకు ప్రజలకు ఏమైనా చేయడానికి ఇది ఉంటదని రూలింగ్ పార్టీ తోటి అట్లా మెమ్మకం అయిపోతున్నారు. డెవలప్మెంట్ అయిందా రూలింగ్ పార్టీలోకి వచ్చిన తర్వాత? వచ్చిన ఎమ్మెల్యేలు చేసినారా చేయలేదా డెవలప్మెంట్? 2 ఏళ్ళు ఇచ్చిన టైం. అప్పటి నుంచి చేస్తుంటే ఈ కేసుల అడ్డంకి వల్ల ఏం తెలియలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ ఇస్తుంటే ఏమంటారు, వీళ్ళు చేరినందుకు ఇస్తున్నారు, అందుకే దాని వల్ల అభివృద్ధి ఎక్కువ జరుగుతలేదు. ఇవి ఒక్కసారి వాళ్ళకి క్లారిఫై అయిపోయింది అనుకోండి, ఇక్కడ పార్టీలు ఆ పార్టీలు ఉండడం వల్ల అది క్లారిఫై అయిపోతే వాళ్ళ ఫండ్స్ వస్తాయి, వాళ్ళ డెవలప్మెంట్ ఉంటది. ఫండ్స్ ఏమంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, మొత్తం ఊసిపోయింది, కేసీఆర్ గారు మొత్తం ఆగం చేసిపోయినారు, మాకు అప్పటినే ఊరియట్లేదని ఆయనే చెప్తుండే. ఇప్పుడు అప్పైన అంటే ఉన్న హామీలకు వాడుతున్నారు. ఇప్పుడు అప్పు మొత్తం ఫండ్స్ లేకుండా జీరోలో లేదు కదా, రెవెన్యూ వస్తుంటది, రిజిస్ట్రేషన్లలో వస్తుంటది, అన్నిట్లో వస్తుంటాయి. ఆ పైసల్ని చదువుకోవాలి. అంతే తక్కువ ఉంది, మిగులు బడ్జెట్ ఉంది, తక్కువ ఉంది. దాన్ని ఎక్క ఫ్రీలాన్స్ లాగా ఎట్లా ఖర్చు చేసి చేయడానికి లేదనమాట. పట్టుకొని కట్ చేసి వాడాల్సి వస్తుంది. దాని వల్లనే కొంచెం అభివృద్ధి కొంచెం తగ్గింది అనమాట. అనర్హత వేటు వేసిన తర్వాత కూడా 3 నెలలు గడిగిస్తే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అసలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అంటే వాస్తవంగా ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. స్పీకర్ నుంచి స్పీకర్ గారి స్పందన కరెక్ట్ గా లేదు అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టులు దాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే, ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడే మనం ఈ రకంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మళ్ళీ 10 స్థానాలు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? తెలంగాణ పరిస్థితి ఎలక్షన్ కి ఇంత 2 తెలుగు రాష్ట్రాలు హీటెక్కి దుమ్ము దులిపేశారు. ఇప్పుడు ఉన్న కాన్స్టిట్యున్సీలల్లా బై ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మళ్ళీ ఎన్నికల వాతావరణం చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అవును, లోకల్ బాడీ ఒకటి ఉన్నాయి, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్ రాకపోవడం మంచిది. ఎందుకంటే మరి కోర్టులు ఏం చెప్తాయో తెలీదు, వాళ్ళ మీద వెయిట్ చేస్తాయా లేకపోతే ఊళ్ళో పెడతాయా నాకు అర్థం కాదు. కానీ నిజంగా మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే రాష్ట్రాలు కుదేలైపోతాయండి ఎక్స్ట్రా ఎలక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే అంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది, ప్రజా సొమ్ము కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి మరి రాజకీయాలు ఎలా ఉంటాయనేది మనం చెప్పలేము. ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయాన్ని బట్టి మాట్లాడాలి కదా. మన స్వతహాగా మనం నిర్ణయం చెప్పకూడదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు
కోర్టు ధిక్కారణ అవుతుంది అది. కాబట్టి ఒకవేళ వారు సస్పెండ్ గురైతే ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. సరే, మొత్తానికి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళడము, కొంతమంది ఏమంటున్నారంటే డెవలప్మెంట్ కోసం అని అనుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ ఆస్తులు అక్రమాస్తులు కాపాడుకోవడానికి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? రాజకీయాలలో ఈ సర్వసాధారణం అయిపోయింది. ఎథిక్స్ లేవు, మానవత్వం లేదు. ఇష్టానుసారం ఒక పార్టీలో గెలవడం, ఒక పార్టీలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల గురించి ఏమంటావు? 100% ఉప ఎన్నికలు వస్తాయండి. ఎందుకంటే 10th షెడ్యూల్ అనే ఉంది, ఏమని పార్టీ ఫిరాయింపుల చట్టం కంపల్సరీ ఉంది. కాబట్టి 100% మాక్సిమం అయితే గిట్ట ఖైరతాబాద్ కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు ఇంకోటి స్టేషన్ గన్పూర్ కూడా అందరూ అంటున్నారు, కానీ స్టేషన్ గన్పూర్ అనేది అంటే యాక్చువల్లీ కడియం కావ్య గారు పోటీ చేయడం జరిగింది, శ్రీహరి గారు పోటీ చేయలేదు కాబట్టి 100% ఏదేమైనప్పటికీ కూడా అఫిడవిట్ లో ఫిల్అప్ చేస్తాడు. కాబట్టి కంపల్సరీ దానం నాయన గారికి అయితే 100% బై ఎలక్షన్ వస్తుంది. గాంధీ గారి గురించి, అదే విధంగా అయితే పటాన్ చెరువు కానీ, షెర్లింగంపల్లి కానీ, తర్వాత భద్రాచలం కానీ అందరు కూడా, అదేవిధంగా చేవేల కాళయాదయ్య కానీ, వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే జగిత్యాల కానీ వాళ్ళు మేము పార్టీలో పోలేదు, పార్టీ అభివృద్ధి కోసమే మేము కండువ వేసుకున్నాము, మేము కాంగ్రెస్ కండువ ఎక్కడానికి కప్పుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని విషయం చూస్తే నాకు మళ్ళీ అనిపిస్తుంది వీళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లకు పోతారా అని అనిపిస్తుంది. వాళ్ళు తీసుకుంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారా? 100% ఎమ్మెల్యే అంటే ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. ఇంకొకసారి ఇట్లా అయ్యేదని లేదు కదా. ఇప్పుడు ఓడిపోయిందని వెళ్ళిపోయినారు, వచ్చిందని మళ్ళీ వస్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ ఓడిపోతే మళ్ళీ వెళ్ళరని గ్యారంటీ. అందుకే కదా ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న చూసుకుంటే గిట అక్కడ మనము తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కలకత్తా ఉంది కదా, అక్కడ వెళ్తే గిట్ట కూడా ఏమైందంటే అక్కడ పిటిషన్ కొట్టేసింది, అనర్హత వేటు పడ్డది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అనర్హత వేటు పడ్డది. పడడం వల్ల 100% ఇక్కడ కూడా అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే నేరుగా సుప్రీంకోర్టే ఇలా స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చింది, నువ్వు చేస్తావా మళ్ళీ మేము చేయమంటావా అని ఇంటెన్షన్ ఇచ్చింది. కాబట్టి 100% అంటే ఒకటి అనర్హత వేటు పడక ముందు వీళ్ళ గిట్ట రాజీనామా చేసుకుంటే గిట్ట వీళ్ళకి నెక్స్ట్ భవిష్యత్తు పోటీ చేసిన అవకాశం ఉంటుంది. లేదు అనర్హత వేటు పడితే మళ్ళీ 6 సంవత్సరాల వరకు భారత రాజ్యాంగం పోటీ చేయకుండా ఖాళీగా ఉండడం తప్ప. ఎందుకంటే వారికి వారు ఇచ్చే రాజీనామా చేసేయడం బాగుంటది. ఎందుకంటే వారికి గౌరవం దక్కుతుంది, ప్రజలకు కూడా మంచి అరే మా ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూన్సీ మా ఎమ్మెల్యే కూడా మాట మీద ఉన్నాడు, అట్లా వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా అని చెప్పి చేస్తారు. అంటే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు రాజీనామా చేసి పోటీ చేస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు అందరూ ఏ నమ్మకంతో ఓటేస్తారు మళ్ళీ బీఆర్ఎస్? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనం జూబ్లీ సెలక్షన్ చూసుకుందాం, జూబ్లీ సెలక్షన్ చూసుకుంటే చాలా టఫ్ ఇచ్చారు టీఆర్ఎస్. ఏదేమైనప్పటికీ కూడా గ్రామ స్థాయిలలో కూడా టీఆర్ఎస్ బలంగానే ఉంటుంది ఎంతైనా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట ఇప్పుడు ప్రభుత్వ మన విధి విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అదేవిధంగా నెక్స్ట్ క్యాండిడేట్లు ఇప్పుడు 10 మంది ఉన్నారండి, 10 మందిలో ఒకటైతే కన్ఫామ్, 2 అంటున్నారు కానీ చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు ఇట్లా చేసి పార్టీ ఫిరాయింపులని వాళ్ళు కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా బలంగానే ప్రజలకు నేరుగా తీసుకుపోతారు. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీరు ఈ విధంగా గెలిచి మా పార్టీలో గెలిచి వేరే పార్టీలకు వేయరని చెప్పుకుంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా మైనస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి ఏమంటారు ఈ ఇష్యూ పైన? నిజంగానే ఆ స్పీకర్ స్పందించకపోతే ఏమన్నా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ మొత్తం బగ్గ శత్రువులు. 2 పార్టీలు ఉండే దేశం మొత్తంలో. వాళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ప్రాంతీయ పార్టీలకు సపోర్ట్ చేస్తారు, నేషనల్ పార్టీ కూడా కంపల్సరీ టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు కూడా అనర్హత వేటు పడే అవకాశం 100% ఉంటుందని చెప్పి తెలియదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.